రేట్ ఉన్నట్లయితే 2 లక్షల నుంచి 2 లక్షల దాకా రావచ్చు 20 గుంటలలో. రైతుకు గిట్టుబాటు కావాలంటే మినిమం ఒక 250 ఉన్న ఇది టమాటా బాక్స్ మరి 100-150 రూపాయలు అంటే రైతుకు గిట్టుబాటు కావట్లేదు. దాదాపున 800 బాక్సులు ఒక 20 గుంటలలో. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో టమాటా సాగు చేస్తున్న రైతు దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ టమాటా అయితే సాగు చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర సంవత్సరం అంతా కూడా దాదాపు ఒక 2 నెలలు మినహాయించి సంవత్సరం అంతా కూడా వీళ్ళ దగ్గర టమాటా దొరుకుతుందని చెప్పి కూడా తెలిసింది. సో ఎట్లాంటి సీడ్ వేసుకుంటారు, సో ఏ నెలల్లో ఎట్లాంటి రకం సీడ్ ఎంచుకుంటారు, సో వీటి మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, సో మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది టమాటాకి, సో ప్రజెంట్ ఎట్లా నడుస్తుంది మార్కెట్, సో దీనికి మేనేజ్మెంట్ కానీ వాటర్ మేనేజ్మెంట్ కానీ బీడ్ మేనేజ్మెంట్ కానీ స్ప్రేయింగ్స్ కానీ ఇట్లాంటి ఎట్లా ఉంటాయి, ఎట్లా ఇచ్చుకుంటారు, సో ఓవరాల్గా టమాటా సాగు విధానం ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే అన్నీ అడిగి తెలుసుకుని పైతే చేద్దాం. మనతో పాటు దీన్ని సాగిస్తున్న రైతు జనగాం శేఖర్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మీరు టమాటా సాగు సంవత్సరం అంతా చేస్తుంటారా, ఎట్లా ఏ నెలలో డిమాండ్ ఉంటుంది, సో ప్రజెంట్ ఎంత విస్తీర్ణంలో టమాటా సాగు చేస్తున్నారు? నేను వచ్చేసి ఒక 25 గుంటలు వేసాను సార్. అది 25 గుంటలు వేసిన అది వర్షాకాలం, అంటే వర్షాకాలంలో దాటిపోయే ముందర వేసినాం. ఎందుకంటే వర్షాలు పడినా కానీ టమాటా ఉండదు, బంక జాయి పూత రాదు. ఓకే. అయితే అది ఆ కాలంలో మనకు కావాల్సింది ఇత్తనం అంటే కావాల్సింది సాహిత్య సీడ్ వాళ్ళు తీసుకుని పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళు. సాహిత్య అయితే బాగా చలికి బాగా తట్టుకుంటుంది కాస్తుంది. అది ఒక స్టెప్ వేసిన సరే. దానివల్ల వచ్చేసి పర్వాలేదు, మంచి దిగుబడి. దాదాపున ఒక 800 బాక్సులు తీసిన ఒక 20 గుంటలలో. ఆ రేటు మంచిగానే పర్వాలేదు. ఒక 800-700 యావరేజ్ లో ఒక బాక్స్ తగ్గట్లు ఒక 700-800 మధ్యలో పోయింది. దాని ఖర్చులు కూడా పెద్ద పెట్టుబడి అయితే ఏం రాదు. కూలి ఖర్చులు మనము కొట్టే మందులు ఒక వారానికి తెగులు మందులు, పురుగు మందులు అట్లా వేసుకుంటే, అడుగు మందు ఫస్ట్ స్టార్టింగ్ లో మనం వేసేటప్పుడు దున్ని మొక్క నాటిన తర్వాత ఇంత మనం ఒక వారం రోజుల తర్వాత అడుగు మందు వేసుకోవాలి. అడుగు మందు వేసుకొని మళ్ళీ ఒకసారి గుంటుక తోలుకొని మళ్ళీ ఇంత గడ్డి ఉంటే తీసుకొని మళ్ళీ దాన్ని అప్పుడప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి. అది మనకు తెగులు రాకుండా పురుగు రాకుండా స్ప్రే చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు ఇది ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు? నేను వేసుకునేది అప్పట్లో ఇది ఒక 15 గుంటలు వేసి 15 గుంటలు వేసుకున్నాను. సో సంవత్సరం అంతా కూడా ఎంతో కొంత మీ దగ్గర అయితే టమాటా ఉంటుంది. సో ఇప్పుడు 15 గుంటలు వేసుకున్నారు. సో ఎండాకాలం ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇది ఏ రకమైన సీడ్ వేసుకున్నారు? ఇది సాహో కంపెనీ. సాహో ఈ సాహో కంపెనీ ఎందుకు వేసుకున్నాం అంటే ఎండ తట్టుకునేంత శక్తి ఉంది దీని దగ్గర. ఓకే. సాహో అందువల్ల దీన్ని ఎంచుకోవడం జరుగుతుంది మొక్కని. అయితే ఇది మొక్కలు తెచ్చుకుంటారా లేకపోతే మీరు ఇక్కడ నర్సరీలో తెచ్చుకుంటారు. సో అక్కడ డెవలప్ చేసి మొక్కలు తెచ్చుకొని ఎన్ని రోజులు నర్సరీలో పెరుగుతాయి, ఇక్కడ మీరు ఎన్ని రోజులు నాటుకుంటారు? నర్సరీలో ఒక 25 రోజులు మొక్క తెచ్చేస్తాం. 25 రోజుల మొక్క తెచ్చేసి దీన్ని నాటినాక ఒక వారం 10 రోజుల దాకా దానికి మొక్క ఎయిర్లీ రావడానికి ఒక వారం 10 రోజులు టైం పడుతుంది. సో మంచిగా ఏనుకొని మంచి ఆకులు వచ్చేదాకా ఒక వారం రోజులు తర్వాత దాన్ని మనం అడుగు మందు ఇవ్వాలి. అడుగు మందు ఇచ్చి తర్వాత దాన్ని ఏమైనా గడ్డి మొలుపు ఉన్నా తీసేసుకుని మంచిగా దాన్ని మనం అప్పుడప్పుడు మందులు వేసుకుంటే కొట్టుకుంటే సరిపోతుంది. దానికి ఇది పెట్టుబడి అనేది చాలా తక్కువ. దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది? ఎట్లీస్ట్ అయినా సరే ఇప్పుడు దీనికి వచ్చే ఖర్చు తక్కువ చాలా వరకు. ఇప్పుడు నేను పెట్టిన పెట్టుబడి దాదాపు ఒక 20,000-25,000 పెట్టుబడి ఉంటుంది ఈ విస్తీర్ణానికి. ఇంత 20 గుంటలకు ఖర్చులతో అన్ని కలిపి. అయితే సాధారణంగా ఎక్కువ స్టేకింగ్ లాగా కనిపిస్తుంటుంది, సో ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. స్టేకింగ్ వైపు ఎందుకు పోలేదు? స్టేకింగ్ వైపు అంటే మేము ఇంతకుముందు ఎన్నడూ వేయలేదు స్టేకింగ్. ఇది మళ్ళీ స్టేకింగ్ అంటే దాని సంవత్సరం పొడుగుతూనే నడిపించుకోగలుగుతారు. ఇది మళ్ళీ దీని తర్వాత ఇంకోటి వేసుకోగలుగుతాం. దీని అడుగున మళ్ళీ కొత్తిమీర వేసుకోగలుగుతాం. ఓకే. సో అట్లా ఇది తీసేసి వేరే పంట వేసుకోవడం కోసం మీరు స్టేకింగ్ వైపు వెళ్ళట్లేరు. ఫస్ట్ పత్తి వేసి టమాటా వేసిన, పత్తి తీసేసి టమాటా వేసిన. సో దీన్ని తీసేసి మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అట్లా. సో ఖాళీ ఉంచకుండా. సో నాటుకున్న తర్వాత వీటి మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజులకు ఖాతాకు వస్తుంటాయి, సో నాటుకున్న తర్వాత నుంచి నీటి యాజమాన్యం ఎట్లా ఉంటుంది, ఏమైనా చీడపీడలు వస్తే ఎట్లా చేస్తారు? మనం మొక్క నాటిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత 4 రోజులు నీళ్ళు మంచిగా పూర్తి దడిచేటట్టు ఇచ్చినా పర్వాలేదు. తర్వాత ఆ మొక్క నాటిన తర్వాత ఇంత మనం డ్రిప్ డిఏపి అడుగు మందులు ఉంటాయి, అడుగు మందులు ఇచ్చి 28 అటువంటి తీసుకుంటే కొద్దిగా మొక్క బలంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటి. మన దానికి ఏమైనా పురుగు చీడ పట్టినట్టు సూది పురుగులు వస్తుంది. దానికి సూది పురుగు అంటే టమాటా ఉంటుంది. దానికి ఒక మందు కొట్టాలి. ఏది మన పురుగు మందు ఒకటి. ఆ పురుగు మందు వేస్తే సరిపోతుంది. జెంటిల్మెన్ ఒకటి, ఇంకా వేరే చాలా ఉంటాయి పురుగు మందు. అలాంటిది ఏదైనా ఒకటి వేసుకుంటే సెట్ అయిపోతుంది కాయ. సో అయితే మీకు ఎన్ని రోజులకు ఫస్ట్ అంటే తెంపడం కాయలు రావడం అంటే మనం నాటినాక ఒక 2 నెలలు 10 రోజుల మధ్యలో కాయ రావడం స్టార్ట్ అవుతుంది. సో మొత్తం దీని పంటకాలం ఎన్ని రోజులు ఉంటుంది మీకు? జనరల్ గా ఒక పంటకాలం అంటే 20 గుంటల విస్తీర్ణంలో మీకు ఎంత దిగుబడి రావచ్చు? మనం 20 గుంటల విస్తీర్ణంలో దాదాపు 700 బాక్సుల దాకా దిగగలుగుతాం. ఒక బాక్స్ లో ఎంత పడతాయి? ఒక బాక్స్ లో 20 కేజీలు. 20 కేజీలు
చొప్పున 700 వరకు బాక్సులు వస్తాయి. 700 బాక్సులు తీయచ్చు. సో ఇప్పుడు ఎండాకాలం కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది కదా, ఎట్లా చేస్తారు? ఎండాకాలం కేర్ తీసుకోవాలి, వాటర్ కొద్దిగా ఎదుటి రాడి కూడా చూసుకోవాలి, మనకు కావాల్సింది మెయిన్ అది. ఆ వాటర్ రాసుకుంటే మనం దాన్ని కూడా తెగులు కూడా ఒకటి ఎండలకు కూడా తెగులు కూడా బాగా వస్తుంటాయి, దాంతో మందు కొట్టుకుంటుండాలి అప్పుడప్పుడు. అదొకటి. ఇది పూత కూడా డ్రాప్ అవుతుంది, ఎండల తీవ్రత వచ్చినప్పుడు పూత అనేది రానియదు, ఆగిపోతుంది. దాన్ని మనం చూసుకుంటుండాలి. అంటే అట్లాంటప్పుడు ఎట్లా మరి ఏం చేస్తుంటారు? నీళ్ళు ఎక్కువ ఇచ్చుకుంటారా? ఎట్లా అది నీళ్ళు ఎక్కువ ఇచ్చుకుంటా మనం మందు కొట్టుకుంటుండాలి, పూత డ్రాప్ కాకుండా. ఈ అధిక ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు మనం ఏ మందు చేసినా కంట్రోల్ కాదు, మొత్తం మన వైరస్ వచ్చిన మొక్కలాగా తయారైపోతుంది. ఎక్కువ ఎండ వచ్చినప్పుడు గ్రోతింగ్ ఆగిపోతుంది, పూత రాలిపోతుంది, పూత ఉండదు. ఇంత అధిక మన 42 డిగ్రీ వరకే తట్టుకోగలుగుతుంది. సో అయితే సాధారణంగా జనరల్గా స్టేకింగ్ లో పండించినటువంటి టమాటాలకు కొంచెం మార్కెట్లో షేనింగ్ కావచ్చు, కాయలు కూడా బాగుండి వాటికి డిమాండ్ ఉంటుందని అంటుంటారు. సో మీరు ఇప్పుడు ఇట్లా వేసుకుంటారు కదా, సో వీటికి మార్కెట్లో డిమాండ్ ఎట్లా ఉంటుంది? మార్కెట్లో ఎట్లా అంటే నార్మల్గా ఉండే టమాటాల లెక్కనే ఉంటుందా, ఏమన్నా రేట్ ఏమైనా తక్కువ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? మళ్ళీ ఇప్పుడు స్టేకింగ్ చేసుకున్న టమాటా ఎట్లా ఉంటుందో ఇది వేసుకున్న టమాటా సేమ్, అంటే క్వాలిఫికేషన్ పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే స్టేకింగ్ అనేది ఒక ఇయర్ పొడుగు ఉత్తర పండించుకోవచ్చు, ఇదేమో ఒక 3 నెలలు 4 నెలలు పంట పొడుగు. ఇది పండుగ అంటే ఇది ఇది అంతగానే స్టేకింగ్ ఉండడం వల్ల చక్కగా ఉండి సంవత్సరం పండించవచ్చు. ఇది అడ్డం ఊరిపోతుంది, అడ్డం పడి మనం నీళ్ళు వదులుతుంటాం కదా అప్పుడప్పుడు, కూలిపోతుంది పంగల్ మొత్తం. ఒక 3-4 నెలలు పక్కా దిగవచ్చు. సో జనరల్ ఇప్పుడు దీనికి టమాటా అనేది డిఫరెన్స్ అంటూ ఏముండదు, సేమ్ అంతే ఉంటుంది. అంటే కాయలు కొంచెం సైజు రాకపోవడం కానీ, కొంచెం చిన్నగా రావడం కానీ, లేకపోతే కాయలు కొంచెం కలర్ కొంచెం తేడా రావడం కానీ అట్లా జరుగుతాయని అంటుంటారు కదా. అంటే మనం 3 నెలలు 4 నెలలు అదేమో ఫెర్టైజ్ ఇవ్వడానికి ఇబ్బంది అది, దీనికి మనం ఇవ్వలేము, దీనికి దానికి ఇవ్వగలుగుతాం స్టేకింగ్ పద్ధతి. అందువల్ల దీని లాస్ట్ మూమెంట్ లో మనకు సైజు చిన్నగా రావడం జరుగుతుంది, మన మందులు ఎక్కువ మందు పెట్టడం అనేది జరగదు. దానివల్ల మనకు అంతే తేడా దానికి. ఇప్పుడు మార్కెట్ ఎంత నడుస్తుంది మరి? ప్రజెంట్ ఉన్న మార్కెట్ 350 బాక్స్ పోతుంది. 25 కేజీల బాక్స్ ఒకటి, 20 కిలో బాక్స్ ఒకటి 350 రూపాయలు చొప్పున 350 రూపాయలు పోతుంది. ఈ మధ్య కాలంలో రైతుకు గిట్టుబాటు కావాలంటే మినిమం ఒక 250 ఉన్న టమాటా బాక్స్. మరి 100-150 రూపాయలు అంటే రైతుకు గిట్టుబాటు కాదు. 250 రూపాయలు 250 అంటే పర్వాలేదు, ఒక 50 రూపాయలు ఛార్జీలు అవి పోయినా 100 రూపాయలు 200 రూపాయలు రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఒకసారి తెంపినప్పుడు ఒకసారి కటింగ్ చేసినప్పుడల్లా ఎన్ని బాక్స్ వస్తుంది మీకు? కటింగ్ చేసినప్పుడల్లా ఒక ఫస్ట్ స్టార్టింగ్ దశలో ఒక 10-15 నుంచి వస్తుంది. సెకండ్ మనం కటింగ్ ఎక్కువైనా కొద్ది కాయ బాక్స్ పెరుగుతుంటాయి. ఇక నువ్వు లాస్ట్ మూమెంట్లో సైజ్ తక్కువైనప్పుడు బాక్స్ తగ్గుతుంటాయి. సో కటింగ్ మంచిగా వచ్చే యావరేజ్ టైంలో అంటే స్టార్టింగ్కి ఎండింగ్కి మధ్యలో ఎంత వస్తుంది? 50-60 బాక్సులు కూడా వస్తాయి డైలీ. ఒక 2 రోజులకు 50 అట్లా ఒక 7-8 కటింగ్లు రావచ్చు. అది 40-50 బాక్సుల మధ్య. ఓకే. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక 10-20 మధ్యలో ఉంటుంది. 50-40 బాక్సులు రావాలంటే అట్లాంటి కటింగ్లు ఒక 7 వస్తాయి. సో ఇప్పుడు మార్కెట్లో 350 రూపాయలకి పోతుంది. సో ఎక్కడ మార్కెట్ చేసుకుంటున్నారు మరి? ఎక్కడ ఉంటుంది? అంటే మనకు దగ్గర పరిధిలో చిట్యాల ఒకటి ఉంది, చౌటుపల్, పోతే నల్గొండ. మనకు ఎక్కడ రూపాయి ఎక్కువ ఉందంటే అక్కడ పంపించడం జరుగుతుంది. సో అక్కడ వాటి పేమెంట్స్ కానీ అంతా కూడా మంచిగా ఇస్తుంటారు. మనం ఫోన్ల ద్వారానే మాట్లాడు ఆటోకి వేసి పంపించడం జరుగుతుంది. మనకు డబ్బులు అనేది ఇక్కడ ఇంతవరకు ఎవరేమి కొట్టే ఉన్నారు. సో ఓవరాల్ గా టమాటా సాగు మీరు సంవత్సరం అంతా చేస్తున్నారు. సో ఎప్పుడు మరి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది? మార్కెట్ అంటే దానికి వానాకాలంలో బాగా డిమాండ్ ఉంటుంది, వర్షాకాలం ఆ టైంలో ఎవ్వరు వేయరు కదా, అంత పచ్చేళ్ళు వర్షాలు ఉంటారు. ఆ టైంలో మనకు వాతావరణం మనం 1 ఎకరం 6 ఎకరం వదిలిపెట్టుకున్నట్లయితే ఆ టైంలో కొద్దిగా రేట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం సమ్మర్ వచ్చేసరికి ఏమవుతుంది, పంటలు అయిపోతున్నాయి కదా, పచ్చని అయిపోయింది. పచ్చని అయ్యేసరికి ప్రతి ఒక్కరే పడుతుంది దాన్ని పంటలు. టమాటా వేయదు, ఆ టమాటా అయినప్పుడు టమాటా ఎక్కువ ఇచ్చినప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది. అట్లా ఈసారి ఏమవుతుందంటే బాగా ఎండాకాలం వచ్చేసరికి ప్రతి ఒక్కరు టమాటా వేసరికి మార్కెట్ ఉండట్లేదు. సో మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే సమ్మర్ లో కొద్దిగా చేసుకుంటే దాన్ని కాపాడుకుంటే పర్వాలేదు, వర్షాకాలం వరకు డిమాండ్ ఉంటుంది. అంటే పర్వాలేదు, టమాటా చేయడం వల్ల మంచిగా ఉంటుంది, పెట్టుబడి తక్కువ. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు దీంట్లో వచ్చేసి ఒక 15,000 నుంచి 25,000 మధ్యలో పెడతాం. 10 నుంచి 25,000 ఎంత ఆదాయం రావచ్చు మీకు దీంట్లో? దీంట్లో మనం రేట్ని బట్టి ఇప్పుడు మనం పెట్టుకునే దాన్ని 20 గుంటలు అనుకున్నాం కదా, 20 గుంటలు అంటే రేట్ ఉన్నట్లయితే 2 లక్షల నుంచి 2 లక్షల దాకా రావచ్చు. 20 గుంటలలో తీయగలుగుతాం. సో ఇదే రేట్ ఉన్నా కూడా 300-350 మధ్య ఉండగానే ఒక 2 లక్షలు 2,50,000 దాకా తీయగలుగుతాం. మీరు 25,000 పెట్టుబడితోటి 20 అంటే కూలి ఖర్చులు ఉన్నది చూసుకుంటే యాడ్ చేసుకుంటే కొంచెం ఖర్చులు పెరుగుతాయి. అట్లా చూసుకున్నా ఒక 50,000 పెట్టుకున్నా 2 లక్షలు అయితే మిగిలిన అవసరం ఉంటుంది. సో నీళ్ళు ఎప్పుడు 3 నెలలకు ఒక 3 రోజులు ఒకసారి వదులుకున్నా సరిపోతుంది. సో స్ప్రేయింగ్ మాత్రం రెగ్యులర్ ఇచ్చుకోవచ్చు. రెగ్యులర్ అంటే ఒక వారం
వారం 10 రోజులకు దాన్ని చూసి మనం మందు కొట్టుకుంటే సరిపోతుంది. సో టమాటా సాగు కూడా చేసుకోవచ్చా మంచిగా నార్మల్గా మీరు అన్నట్టు రైతు చేసుకోవచ్చు. టమాటా చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతి ఒక్క రైతులు చేసుకోవచ్చు. దానివల్ల అది ఏదో పెద్ద ఏదో దాని బ్రహ్మ విద్య ఏం కాదు. చూస్తుంటేనే మన పక్క రైతులు చెప్పుకుంటూనే మనం తెలుసుకుని పంట సాగు చేయవచ్చు దాన్ని. సో మీరు టమాటా సాగుతో మంచిగా అంటే దీన్ని మంచి ఇన్కమ్ తీసుకుంటున్నట్టే మంచిగా దీని నుంచి పర్వాలేదు. ఇప్పటి వరకు అయితే నేను వేసిన పంట సాగు అయితే పర్వాలేదు టమాటా. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది శేఖర్ గారు చెప్తున్నారు. సో 20 గుంటల విస్తీర్ణంలో ప్రస్తుతం మనం చూసినటువంటి సాహు వెరైటీ అయితే వేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇది నర్సరీలో 20 రోజుల పై చిలుకు వయసున్నటువంటి మొక్కను తీసుకొచ్చి ఇలా ప్రధాన పొలంలో నాటుకుంటా అని చెప్తున్నారు. సో నాటుకున్న తర్వాత నుంచి కూడా నాటుకున్న ఒక 50 రోజుల తర్వాత నుంచి కూడా వీళ్ళకు దిగుబడి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో మంచి పీక్స్ టైంలో కూడా దాదాపు 50 బాక్సుల పైన వరకు కూడా దిగుబడి వస్తుందని చెప్తున్నారు. సో సాధారణంగా డే బై ఒక 3-4 రోజులకు ఒకసారి కటింగ్ చేస్తామని చెప్తున్నారు. సో ప్రజెంట్ మార్కెట్లో 350 రూపాయల చొప్పున ఒక బాక్స్ లాగా పోతున్నట్టు చెప్తున్నారు. సో దానికి మంచి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మంచి రేటే వస్తున్నట్టు కూడా వారి మాటలో తెలుస్తుంది. సో వీళ్ళు ప్రధానంగా చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ మార్కెట్లో వీళ్ళు మార్కెట్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే దీని నుంచి మంచి ఆదాయం పొందుతున్నట్టు చెప్తున్నారు. సో ఇదే రకమైనటువంటి రేట్ కొనసాగితే కనుక దీని నుంచి ఒక 2 లక్షల పైన ఆదాయం రావడానికి ఛాన్స్ ఉన్నట్టుగా కూడా వారి మాటలు తెలుస్తుంది.